నమస్తే మేడం. మీరు ఏం చేస్తారు మేడం ఇక్కడ? నేను ఇక్కడ లైబ్రరీలో వర్క్ చేస్తున్నాను సార్. ఈ లైబ్రరీ గురించి అంటే మీరు పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, మీరు ఎలాగా స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తున్నారు చెప్పండి. పిల్లలకి ప్రతి గ్రూప్కి కూడా ఒక క్లాస్ ఉంది సార్. 7 hours కూడా యూజ్ అవుతున్నాయి పిల్లలకి. ఎవరో ఒక పిల్లలు వస్తూనే ఉంటారు, ఏదో ఒక గ్రూప్ వాళ్ళు. ఎంపీసీ నుండి సిజిఐ గ్రూప్స్ వాళ్ళు కూడా వస్తుంటారు. ప్రతి గ్రూప్కి కూడా వాళ్ళకి సంబంధించిన జనరల్ బిట్స్ అవి ఉంటాయి కదా సార్, కరెంట్ అఫైర్స్. అవి పేపర్లో వచ్చినవి కానీ లేదంటే ఒక బుక్. ఏ విధంగా మీరు ఈ పిల్లలందరికీ ఉపయోగకరంగా చేస్తున్నారో? సార్ యాక్చువల్గా నేను ఇదే స్కూల్లో చదువుకున్నాను, పక్కన ఏపీఆర్ చేసాను. గ్రేట్. ఇక్కడే లైబ్రరీయన్గా రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను అప్పట్లో ఏదైతే మిస్ అయ్యానో, మాకు కరెక్ట్గా సబ్జెక్ట్ డీలర్స్ కూడా ఉండేవారు కాదు సార్ నా స్కూల్ టైంలో. కానీ ఇప్పుడు పిల్లలకి దేనికి లోటు లేకుండా ప్రతి సబ్జెక్ట్కి కూడా టీచర్ ఉంటున్నారు. ప్లస్ అవి కాకుండా ఈవినింగ్ లాస్ట్ పీరియడ్ లీజర్ అవర్లో SUPW ఎవ్రీ గ్రూప్ కూడా ఇవన్నీ తయారు చేస్తుంటారు. గడబడ ధూమ్ తిలక్కిడి, గడబడ ధూమ్ తిలక్కిడి. సత్యనారాయణ శర్మ స్కూల్ ప్రిన్సిపల్ పాడారు. ఓకే సార్. ఇక్కడ పిల్లలకి ఎలా పప్పు కూర ఇస్తున్నాము సార్. పప్పులో ఆలుకాయ కలిపారు. మధ్యాహ్నం పొట్లకాయ కూర ఇస్తారు. రసము, పెరుగు, అరటిపండు. ఓకే. మీ పేరేంటి? ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటున్నారు? ఇంజనీరింగ్. All the D block elements are known as transition elements. Why? Because, for example, if you take the example of chromium, the atomic number is 24 and copper's atomic number is 29. So if you write the electronic configuration, Madam, what's your name, madam? My name is G. Bhargavi. Which faculty you are? I'm chemistry faculty. So what is the campus about the most good happening in the campus? What you are feeling? So here we take care of the students. We conduct special study hours, and early in the morning we conduct PT period also. So we give physical exercises for the students, and we also give extra facilities like we teach cultural programs, and SUPW period is also there for our students where they learn many handicraft things. What is the different from other institutions and this Paderu Gurukulam? All the institutes are the same, yeah. But our students are pretty good in English, okay, and they can respond easily in English. They can understand too, and they're very good at essay writing, debate competition. They're very good at dance too. Our tribal students can do anything and they can come out with shining colors. These are petals, and this is pedicel, and these are the anthers. These anthers are also called as male part. What is your name, madam? My name is Tejas. Which faculty you are? Botany. This how your teaching is differently in institution? My students only my achievement. Okay. My students are very good students. I am following the few steps about their achievement. Good. I am teaching in
two methods by Telugu words and English words also. ఓకే. తెలుగు వర్డ్స్లో టీచ్ చేసినప్పుడు కొంతమంది పిల్లలు ఏవైతే టీచ్ చేస్తూ కొంతమంది పిల్లలు తెలుగు మీడియంలో ఉంటారు కాబట్టి తెలుగులో చెప్తాను, ఇంగ్లీష్ మీడియంలో ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చెప్తాను. మీ పేరేంటి మేడం? కే విజయలక్ష్మి, పీజీటీ మ్యాథ్స్. ఈ స్కూల్లో నేను వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ఈ స్కూల్లో 565 మంది స్ట్రెంత్ ఉన్నారు. పేద విద్యార్థుల కోసం, ఎస్టీ పిల్లల కోసం పెట్టారు ఈ స్కూలు. జిల్లాలో వెనుకబడిన ఎస్టీ విద్యార్థుల కోసం వాళ్ళు చదవలే వాళ్ళని 5th నుంచి 10th క్లాస్ వరకు ఉచిత విద్యను అభ్యసించి వసతితో పాటు వసతి కూడా కల్పించి, రెసిడెన్షియల్ స్కూల్ అంటే ఉదయం 7:15 టు స్టార్ట్ అవుతుంది. సూపర్వైజ్ స్టడీ అని ఉంటుంది, నైట్ స్టడీ అని ఉంటుంది. పిల్లల పర్యవేక్షణ హౌస్ మేడం ఉంటారు లోకో పేరెంట్ కింద. ప్రతి సెక్షన్కి ఒక లోకో పేరెంట్ ఉంటుంది. ఆవిడ టీచరే వాళ్ళ యొక్క బాగోగులు మొత్తం చూసుకుంటారు. స్టడీస్ నైట్ స్టడీ, డే స్టడీ అని విద్యార్థులు, వెనకబడిన విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి దగ్గరుండి చెప్పడం స్టడీ జరుగుతుంది. విద్యార్థులందరూ కూడా నా విద్యార్థుల కిందే భావిస్తాను నేను. వాళ్ళ యొక్క బాగోగులను అడిగి తెలుసుకుని వాళ్ళు ముందంజలో ఎలాగ వేయాలి, ముందు వాళ్ళకి నచ్చిన కోర్సులు జాయిన్ అవ్వడము, ఇంకా ఐఏఎస్, ఐపీఎస్, లేక ఇంజనీర్స్, డాక్టర్స్ కింద వెళ్ళాలని చెప్పి వాళ్ళకి మోటివేట్ చేయడము. నేను కేహెచ్ నారాయణ శర్మ, ప్రిన్సిపల్, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, గర్ల్స్ పాడేరు. సార్, ఈ స్కూల్ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి సార్? ఎంతమంది ఉన్నారు ఏంటి? స్కూల్లో విద్యార్థులు సుమారు 561 మంది విద్యార్థులు చదువుతున్నారు. గురుకుల పాఠశాల అనేది దీని యొక్క ఎయిమ్స్ కానీ ఆబ్జెక్టివ్ కానీ ఏంటంటారు సార్? అంటే దీని యొక్క ప్రత్యేకత ఏంటి సార్? ఇవి ప్రత్యేకంగా విద్యార్థులకి సర్వతోముఖ అభివృద్ధి కోసము, అంటే ఒక చదువు ఒకటే కాకుండా క్రీడలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఇంకా లలిత కళల పట్ల లేకపోతే కల్చరల్ యాక్టివిటీస్ పట్ల కూడా వాళ్ళకి ప్రవేశం కలిగజేయటము, వాళ్ళ యొక్క క్రీడల్లో కూడా మంచి రాణింపు తీసుకురావడేటువంటి ఉద్దేశము. తర్వాత ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ మీడియంలో కూడా ఒక పాఠశాల, గవర్నమెంట్ పాఠశాలలో తక్కువ కాదు అని నిరూపించడానికి. ఒక విద్యార్థి లోకానికి కానీ, ఒక సమాజానికి కానీ మీరు గురుకులంలో ఉన్నప్పుడు కానుంచి ఎలాంటి సేవలు చేశారు? ఉపాధ్యాయుడిగా 1990 సంవత్సరంలో ఈ గురుకులాల్లో ప్రవేశించాను. సుమారు 28 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఉపాధ్యాయుడిగా మనం సేవలు కొంతవరకు పరిమితంగానే చేయగలుగుతాము. అంటే ఆ తరగతి విద్యార్థులు మాత్రమే ఇన్స్పైర్ చేయగలుగుతాము. గ్రాడ్యువల్గా నేను ప్రిన్సిపల్ ఛార్జీ 2.5 సంవత్సరాల క్రితం తీసుకోవడం జరిగింది. ఈ పాఠశాలకే మొట్టమొదట నేను రెగ్యులర్ ప్రిన్సిపల్గా రావడం జరిగింది. ఈ విద్యార్థులని కూడా తీర్చిదిద్దడంలో ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం కలుగుతుంది. అందరి విద్యార్థులతోటి కూడా మనం కలిసి మాట్లాడటము, వాళ్ళ బాగోగులు తెలుసుకోవటము, వాళ్ళ యొక్క వైయక్తిక సామర్థ్యాలకు అనుగుణంగా మంచి ప్రణాళికబద్ధంగా ఇక్కడ విద్య అందించే అవకాశం ఉంటుందని భావించి నేను ఈ పాఠశాలలో ఉపాధ్యాయుడిగాను తర్వాత ప్రిన్సిపల్గా చేస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాను. మీ గురించి చెప్పండి సార్ ఒకసారి. Sir, my name is M. Vasantarao. I am working in this institution. Our institute name is APTWR Junior College Girls Paderu. ఇప్పుడు ఉన్న స్టేటస్ ఏంటి సార్ ఈ కాలేజీలో? యాక్చువల్గా అయితే ఓవరాల్గా చెప్తే ఈ ఇన్స్టిట్యూట్స్ 1986లో అప్పటి గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసింది సార్, ఇన్ వ్యూ ఆఫ్ ది బెటర్ ఎడ్యుకేషన్ ఫర్ ట్రైబల్ చిల్డ్రన్. ప్రస్తుతం ఇవి స్కూలు కాలేజీలు కలిపి స్టేట్ వైడ్ 200 వరకు ఉన్నాయి సార్. అందులో ఒక 45 వరకు జూనియర్ కాలేజెస్ ఉంటాయి సార్, ట్రైబల్ గురుకులాలు. ఓకే సార్. అందులో ఈ ఇన్స్టిట్యూట్ కూడా ఒక ఇన్స్టిట్యూట్గా చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా అయితే 460 మంది చిల్డ్రన్ ఉన్నారు. టీచింగ్ స్టాఫ్ 18 వరకు ఉన్నారు సార్, 18 మంది. అన్ని సబ్జెక్టులకు కూడా లెక్చరర్స్ ఉన్నారు సార్. ఇందులో 5 గ్రూప్స్ ఉన్నాయి సార్, జనరల్ 3 గ్రూపులు, వొకేషనల్ 2 గ్రూపులు. ఈ గురుకులం యొక్క ముఖ్య ఉద్దేశాలు కానీ ద ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్ ఏంటి సార్? ఇవి బెటర్ ఎడ్యుకేషన్ ఫర్ ట్రైబల్ చిల్డ్రన్, ఇది మెయిన్ ఆబ్జెక్ట్ అనమాట. మా సెక్రటరీ గారు కూడా ఇందులో స్టాండర్డ్స్ అప్లిఫ్ట్ చేయాలి పూర్ ట్రైబల్ చిల్డ్రన్ కాబట్టి, వీళ్ళు ఇంటీరియర్లో ఉంటారు కాబట్టి వీళ్ళు ప్లెయిన్ పీపుల్తో ఈక్వల్గా వీళ్ళు కూడా రేపు కాంపిటేటివ్లో కానీ లేదా ఫర్దర్ జాబ్స్లో దేంట్లో అయినా సరే వీళ్ళు రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఇవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ప్రస్తుతం మా సుపీరియర్స్, మా సెక్రటరీ గారు, మేము కూడా అందరం కలెక్టివ్ ఒపీనియన్తో వర్క్ చేయడం జరుగుతుంది సార్. మరి రిజల్ట్స్ కూడా అలాగే ప్రొడ్యూస్ చేస్తున్నాము ఎవ్రీ ఇయర్. 80+ రిజల్ట్ అనేది స్టేట్ వైడ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలు ధీటుగా పనిచేస్తున్నాయి సార్. అందుకే IIT ర్యాంక్స్ అవ్వచ్చు, లేకపోతే నీట్లో కూడా మొన్నను లాస్ట్ ఇయర్ కూడా 160 ర్యాంకుల వరకు ఇవి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మెయిన్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ అన్నింటిలో కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మాకు మా సుపీరియర్స్ కూడా మాకు డైరెక్ట్ చేయడం జరుగుతుంది. ఇటు ఉద్దేశం కూడా అదే సార్, స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేయాలి, అది ప్రధానంగా. మేము పుట్టేది ప్లెయిన్లో,
అయినప్పటికీ కూడా మా జాబ్ ఏంటంటే ఏజెన్సీలో ఉంటుంది సార్. మరి ఏజెన్సీ అంటే మన జాబు ఓరియంట్లో మనం ఎక్కడైనా జాబే ముఖ్యం కాబట్టి పనిచేసే వాళ్ళు మాత్రమే ఇక్కడ కొన్ని దగ్గర ఉండడం జరుగుతుంది, వాళ్ళ ఫ్యామిలీ మాత్రం ప్లేన్లో ఉండడం జరుగుతుంది. కానీ అది కరెక్ట్ కాదు. మనం పూర్తిగా పిల్లలకి అందుబాటులో ఉండాలి. ప్రిన్సిపల్ అనేవారు కానీ స్టాఫ్ అనేవారు కానీ అందుబాటులో ఉంటే వాళ్ళకి ఎల్లవేళ్ళ స్టడీయే కాదు కదా, ఎందుకంటే మెడికల్ ప్రాబ్లమ్స్ అనేవి బాగా ఉంటాయి ఇందులో. దానివల్ల ఏంటంటే ఇక్కడే స్టేషన్లోనే మనం స్టేయింగ్ అయితే ఫ్యామిలీతో మనం కంప్లీట్గా 24 అవర్స్ కూడా పిల్లలకి సర్వీస్ చేయగలమనేటువంటి ప్రధానమైన ఉద్దేశంతో మేము కూడా మా పిల్లలు చిన్నపిల్లలు అయినప్పుడు కూడా ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చేసి వాళ్ళు కూడా మాతో పాటుగా ఉంటూ ఏ విషయమైనా షేర్ చేసుకుని వాళ్ళు కూడా ఉంటున్నారు సార్. మా స్టాఫ్ కూడా అంతే సార్, అందరూ ఫ్యామిలీస్ తోటి మ్యాక్సిమం ఇక్కడ ఉండడానికి ప్రయత్నం చేస్తారు సార్. దానివల్ల ఏంటంటే సుమారు 460 మంది పిల్లలు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మనం డెఫినెట్గా న్యాయం చేయగలమనే ఉద్దేశంతో మేము ఫ్యామిలీస్ ఇక్కడ పుటప్ చేయడం అనేది జరుగుతుంది సార్. మొత్తం సర్వీస్ ట్రైబల్లోనే చేశాను. మన గురుకులం యొక్క ఫేమ్ అనేది స్టేట్లో వ్యాప్తి జరగాలనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో పనిచేస్తాం సార్. రెండోది ఏంటంటే నా ఒపీనియన్ ఇక్కడ ప్రధానమైనది పిల్లలు ఎక్కువగా మారుమూల ఇంటీరియర్ నుండి రావడం జరుగుతుంది. వాళ్ళకి కొందరు ఆర్పన్స్ కూడా ఇందులో ఉన్నారు. రియల్గా చెప్తే తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు ప్రతి క్లాస్లో 60 మందిలో 20 మంది వరకు కూడా తల్లిదండ్రులు లేని వాళ్ళే ఉన్నారు. నేను ఫస్ట్ అది ఐడెంటిఫై చేస్తాను. వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అనేది మన ఇన్స్టిట్యూట్లోనే కల్పించాలనేటటువంటి ప్రధానమైన ఉద్దేశం నాకు ఉంటుంది సార్. అది రియల్ సార్. మా స్టాఫ్కి కూడా నేను అదే డైరెక్ట్ చేస్తాను. వాళ్ళతో కార్డియల్ రిలేషన్స్ అనేవి పెట్టుకోవాలనేసి నేను ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపడం జరుగుతుంది. దాంతోపాటుగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో స్టడీస్ కూడా ఇంప్రూవ్ చేయాలని కృషి చేస్తాము. మేము ఎక్కడున్నా సరే 80% కనీసం రిజల్ట్ అనేది మా గురుకులంకి మేము అందించడం అనేది మేము చేస్తున్నాం కూడా. నెక్స్ట్ నేను పనిచేసిన ఇంతకుముందు సీతంపేటలో పనిచేశానంటే ఆర్ట్స్లో ఒక లెక్చరర్గా పనిచేశాను. అక్కడ కూడా 40 మంది పిల్లల్లో సుమారుగా 15 మంది వరకు ప్రతిభా అవార్డులు నేషనల్ స్కాలర్షిప్ కూడా ఎంపికయ్యేవారు. నెక్స్ట్ ఒక అబ్బాయి నేరడు సునీల్ కుమార్ అనేది స్టేట్ ఫస్ట్ కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రావడం జరిగింది. ఆ అబ్బాయి ఇప్పుడు మా గౌరవనీయులైన సెక్రటరీ గారి సహకారంతో ఆ అబ్బాయి హైదరాబాద్లో సివిల్స్ కోచింగ్ కూడా తీసుకుంటున్నాడు. నేను పూర్తిగా పిల్లలతో మమేకం అవ్వాలి, మనమందరము మమేకం అవ్వాలి. ఆటోమేటిక్గా పిల్లలకి హోమ్లీ అట్మాస్ఫియర్ ఇచ్చినందువలన హోమ్ మర్చిపోయే పరిస్థితి కూడా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాము. మా సెక్రటరీ గారు కూడా దీని మీద ఎప్పుడు నిఘా అనేది ఉంచుతారో మాకు ఎంకరేజ్ చేస్తూ ఎవ్రీ మూమెంట్ అబ్జర్వ్ చేస్తూ పిల్లలు
या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभुदिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। కల్చరల్ టీం వల్ల ఏంటి ఒకసారి చెప్పండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ కాలేజ్లో జాయిన్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ కాలేజ్లో సీట్ రావడానికి చాలామంది కష్టపడుతున్నారు, కానీ మా పాయింట్స్, మా క్యారెక్టర్, మా వల్ల ఇక్కడ ఈ కాలేజ్లో మాకు సీట్ వచ్చింది. అలాగే ఇక్కడ మా ప్రిన్సిపల్ సార్, అలాగే మా కల్చరల్ మేడమ్స్, బాటనీ మేడం అండ్ కెమిస్ట్రీ మేడం గారు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ మా ఫుడ్ అన్నీ చాలా వెల్ఫేర్గా ఉంటుందండి. మాకు చాలా వీలైనంతగా ఏం కావాలంటే అది తీసిస్తారు. కల్చరల్ వల్ల మాకు చాలా ఉపయోగం ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోక్ కన్నా కల్చరల్కి ఎక్కువ యూజ్ ఇస్తారు అనుకుంటున్నాము. కల్చరల్ అంటేనే మన సాంప్రదాయం కాబట్టి కల్చరల్ అనే కాదు, ప్రతి యాక్టివిటీస్లో మా సార్స్ అందరూ తోడుగా ఉంటారు కాబట్టి మేము ఇంత ముందుకు రాము. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్. యా గుడ్.